హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చైత్రిక క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నందివర్ధనం ఫ్లవర్స్ తోటి వెనీ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఇవే నందివర్ధనం ఫ్లవర్స్, వీటితో వెనీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇలాంటి పొడవాటి సూట్ తీసుకుని దారం ఎక్కించుకోవాలి. చూసారు కదండి, వెనీకి సరిపడ్డ దారం ఎక్కించుకోవాలి. ఇంత లెంత్ ఇక్కడ కొసలెంత ఉంచుకుని ఇలా ముడి వేసుకోండి. ఓకే, ఇప్పుడు నందివర్ధనాలు ఉన్నాయి కదా, వీటిని కాడ సకానికి వచ్చేలాగా ఇవన్నీ కత్తిరించుకుందాం. ఓకే, చూసారు కదండి, నందివర్ధనాలు ఇలా హాఫ్ కట్ చేసాం కదా, కట్ చేసినవన్నీ ఇప్పుడు ఎలా కుట్టాలో స్టార్ట్ చేద్దాం. ఇలా తీసుకుని మళ్ళీ దీనికి ఆపోజిట్ ఇలా దాని సర్కిల్లోనే వాటి మిడిల్లో వచ్చేలాగా ఒక 1 by 1 కుట్టుకుంటూ ఉండాలి. ఈ మిడిల్లో ఖాళీ ఉంటుంది కదా, ఆ మిడిల్లో రౌండ్గా వచ్చేలాగా 4 ఫ్లవర్స్ని యాడ్ చేసుకుంటూ ఇలా కుట్టాలండి. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. రెండు అడ్డము, రెండు నిలువు ఇలా కుట్టుకుంటే ఈ మిడిల్లో ఖాళీ ఉంటుంది కదా, అక్కడ ఇలా ఒకటి ఇది 2 ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ అంత ప్రాసెస్ ఇదే, మొత్తం అంతా కుట్టేద్దాం. ఇలా రావాలి. చూసారు కదా, వెనీ ఒక మూర వెనీ ఇలాగా చాలా క్యూట్గా ఉంటుంది. ఈ నందివర్ధనం ఫ్లవర్స్తోనే కాకుండా రోజ్ పెటల్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి ఏది కావాలంటే అది వీలుగా సేమ్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్కి అయినా, పార్టీస్కి, శారీస్కి సింపుల్గా ఉంటుంది. చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.